ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలకి సాయం చేసిన ఆ తల్లే మంగళచండిక. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేరుతో పిలుస్తూ అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతకి 3 శ్లోకములు ఇచ్చాడు. ఈ 3 శ్లోకములతో మొట్టమొదట మంగళచండికాదేవిని శివుడు పూజించాడు, స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం కూడా పవిత్రమైనది. ఎప్పుడైనా తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్న వాళ్ళు ఈ స్తోత్రం చేసినా, ఈ కథని తలుచుకున్నా ఆ తీవ్ర కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో సర్వపతనం అయిపోతారు కొంతమంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏం కర్మ వల్లో కానీ గొప్పగా కోటీశ్వరులు వ్యాపారం చేసిన వాళ్ళు కుప్పకూలిపోతారు, చితకబడిపోతారు, చతికిల పడతారు. ఒక్కొక్కడు బాగా కీర్తి పొందుతాడు, అంతలోనే కీర్తి పోవచ్చు. ఒక్కొక్కడు కోటీశ్వరుడు పేదవాడైపోవచ్చు. ఒక్కొక్కడు మంచి మంచి పనులు చేద్దాం అనుకున్నాడు, చేయలేకపోవచ్చు. నాయకుడైన వాడు అవ్వకపోవచ్చు.